రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పోరుతో ఊరూరా కోలాహలమైతే నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో పల్లెల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా అయితే కష్టపడుతున్నారు. గెలిపే లక్ష్యంగా ఖర్చులకు వెనుకాడటం లేదు. ప్రత్యర్థుల వ్యూహాలకు తగిన ప్రతి వ్యూహాలైతే అమలు చేస్తున్నారు. పోలింగ్ కు ముందు రోజు ప్రతి ఇంటికి ప్రత్యేక గిఫ్టులు పంపే పనులు అయితే నిమగ్నమయ్యారు. కొందరు అభ్యర్థులు చికెన్, మటన్ పంపుతుంటే మరికొందరు మద్యం సరఫరా చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఓటుకు 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు అయితే పంచబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పోరుతో ఊరూరా కోలాహలం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో పల్లెల్లో సర్పంచ్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతున్నారు. గెలిపే లక్ష్యంగా ఖర్చులకు వెనకాడటం లేదు. ప్రత్యర్థుల వ్యూహాలకు తగిన ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నారు. పోలింగ్ కి ముందు రోజు ప్రతి ఇంటికి ప్రత్యేక గిఫ్టులు పంపే పనిలో నిమగ్నమయ్యారు. కొందరు అభ్యర్థులు చికెన్, మటన్ పంపుతుంటే మరికొందరు మద్యం సరఫరా చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఓటుకు 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు పంచిపోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే 3 ఫేజెస్ లో ఎలక్షన్ జరుగుతుందో దానికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ లో రేపు పోలింగ్ ఉంది. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే 4236 గ్రామ పంచాయతీలకి వార్డు మెంబర్లకి సంబంధించి కూడా రేపు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి కూడా ఈ 4236 గ్రామ పంచాయతీల్లో దాదాపుగా 395 మందికి 395 సర్పంచులకి సంబంధించి ఏకగ్రీవాలు అయ్యాయి. రిమైనింగ్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా రేపు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం గంట వరకు పోలింగ్ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే ఎన్నికల ప్రచారం ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి కూడా ముగిసింది. ఇంకా రేపు ఏదైతే ఉంటుందో 1 o'clock తర్వాత 1 hour గ్యాప్ ఇచ్చిన తర్వాత నుంచి కూడా సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్ మొత్తం కూడా కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు గ్రామానికి సంబంధించి సర్పంచ్ ని ఎన్నుకుంటారు, ఉప సర్పంచ్ ని కూడా ఎన్నుకునే పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీలు ఎన్నికలు అనేసరికి వితౌట్ సింబల్ మీద జరుగుతాయి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థులు సిటీల్లో ఉంటే వాళ్ళందరినీ తీసుకెళ్లే ఏర్పాట్లు అయితే భారీ ఎత్తునే జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడటం కూడా జరిగింది. సర్పంచ్ ఎలక్షన్ లో ఎవరు కూడా అతిగా ఖర్చులు చేసుకోవద్దు, మళ్ళా మీకు కాంట్రాక్టులు కానీ ఏమన్నా రాకపోతే చాలా ఇబ్బంది పడతారు, జాగ్రత్తగా చూసుకోండి, చూసుకునే ఖర్చు విధంగా ఆచితూచి వ్యవహారం చేయాలని కూడా సీఎం స్థాయి వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేసరికి ఒకసారి పోటాపోటీగా ఉంటుంది. గ్రామాల్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు. సో నువ్వా నేనా అన్న రీతిలో అయితే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ ప్రచారం అయితే జరిగింది. కొంతమంది అభ్యర్థులు అయితే ఉదయాన్నే కొన్ని గిఫ్ట్లు కూడా ప్రజలకు పంపించే పరిస్థితి అయితే నెలకొంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రేపైతే ఉదయం 9 గంటల నుంచే ఎన్నికల హడావుడి అయితే మొదలవుతుంది. పోలింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఇప్పుడే ఎన్నికల అధికారులు అయితే మనకు స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.